నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అధర్మపురి అరవింద్ ఎప్పుడు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేడు. కాంగ్రెస్ పార్టీ గురించి ఒంకర్ తింకర్ మాట్లాడుతూ ఉన్నాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రావడం కష్టం అంటున్నాడు. చిల్లర మాట్లాడే అరవింద్ ఒక మాట చెప్తున్నాను, రాజకీయంలో నువ్వు ఇంకా బచ్చగాని. అదృష్టవశాత్తు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినావు. వార్డు మెంబర్కి ఉండవలసినటువంటి అర్హత కూడా నీకు లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. దాదాపు సగంకి పైగా అసెంబ్లీలకు అభ్యర్థులు బీజేపీ పార్టీకే లేరు. అయినా కానీ మోతబరి మాటలు, చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, రాజకీయం గురించి మాట్లాడే బదులు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బదులు కొంచెం ఒక చిన్న చెప్తున్నా, వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. మర్చిపోయిన ప్రతిసారి మేము గుర్తు చేస్తూనే ఉంటాం. బీజేపీ గురించి చెప్పాలంటే బీజేపీ పార్టీలో ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 16 మంది గ్రూపులు. ఇక వీరే అధికారంలోకి మాట్లాడుతూ ఉంటారు. చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడే ధర్మపురి అరవింద్ గారు, మీ నెత్తిపైన బొచ్చు రావడం ఎంత అబద్ధమో బీజేపీ కూడా తెలంగాణ రావడం కూడా అంతే అబద్ధం. కాబట్టి రాజకీయం ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా చేయాలో వచ్చి నేర్చుకోండి. నేర్చుకోకపోతే మీ యొక్క కుటుంబాన్ని అడగండి. కాంగ్రెస్ పార్టీ గురించి స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థకు పూర్తి అనుసంధానం ధర్మపురి కుటుంబం. కాబట్టి మీ అన్నగారిని అడగండి, మీ కుటుంబ సభ్యులు అడగండి. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ స్పష్టంగా మీకు తెలుస్తుంది.